అంత క్రిస్పీ ఉంది. యువర్ ఫీలింగ్ ఇస్ టెల్ మీ. నైస్. 10 out of 10. Too good, delicious. వీళ్ళు సిపిఆర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ని. ఎట్లా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలా, ఎట్లా సిపిఆర్ ఇవ్వాలా నాకు అంతా బాగా తెలుసు. వాళ్ళిద్దరు నాకు టీచ్ చేస్తారంట. లెట్స్ సీ. Tell how to give CPR. You say first. మండపండి వల్ల లేపాలంట. వాళ్ళు లేకుంటే టంగ్ ఇట్లా పోతుందంట. మళ్ళీ ఊపిరాడుతుందా లేదా చూడాలంట. మళ్ళీ సిపిఆర్ ఇటువంటి డిజైన్ అంట. ఇది అబాబు చెప్పింది. సరేనా? నాకు మా ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చిండే సిపిఆర్ గురించి చెప్తా. ఫస్ట్ అయితే డేంజర్ చూడాలి. ఆయన డేంజర్గా ఉండారా, వాళ్ళు యా డేంజర్లో ఉండరు, ఏమి ఎట్లా వాళ్ళు పడిపోయినారా, కన్నులు తిరిగి పడిపోయినారా అనేది ఫస్ట్ చూడాలా. తర్వాత వచ్చేసి హెల్ప్ చూడాలా. వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే కొత్తారా లేదా అనేసి సేఫ్ హెల్ప్ చూడాలి. సరేనా? తర్వాత వచ్చేసి ఆ మనిషిని ఫస్ట్ పోయి లేపాల. ఆ మనిషి ఎట్లా కన్నులు తిరిగి పడిపోయినాడా, లేకుంటే హార్ట్ అటాక్తో పడిపోయినాడా, లేదంటే ఏమొచ్చి పడిపోయినాడో చూడాలి. చూసిన తర్వాత ఆ మనిషి లేకోకుంటే శ్వాస చూడాలి. శ్వాస ఆడుతుందా లేదా చూడాలి. శ్వాస ఆడలేదంటే మళ్ళీ ఇక్కడ ఇది టచ్ చేసి చూడాలి. మనిషి ఆ నరం అనేది ఆడుతుందా లేదా అని చూడాలి. ఇది ఆడుకోకుండా శ్వాస ఆడుకోకుండా ఉంటే మాత్రమే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఈ గాలి ఆడుతుంది, నరం కూడా పని చేస్తుంది అంటే సిపిఆర్ అవసరం లేదు. వాళ్ళకి ఏమన్నా కన్నులు చక్కర వచ్చి కూడా పడిపోయిన ఛాన్సెస్ ఉంటాయి అట్లా వాళ్ళకి. కాబట్టి నేను చెప్తాను కదా. వాట్ ఇస్ ద రేషియో? రేషియో ఎంత? మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఇంకా ఫస్ట్ ఇక్కడ సెంటర్ చూసుకోవాలా. వాళ్ళకి బటన్స్ తీసేసి సిపిఆర్ స్టార్ట్ చేయాలా. రేస్ గా స్టార్ట్ సైడ్ కాదు, సెంటర్ లో ఇట్లా ఇట్లా సెంటర్ లో చేయాలా. ఇది పట్టుకొని 30 times ఫస్ట్ సిపిఆర్ స్టార్ట్ చేయాలా. 1 2 3 ఎంత ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా 5 inches 2 seconds 2 times 5 inches లోపలికి 2 times ఒకసారి 2 times అట్లా 30 times చేసిన తర్వాత మళ్ళా దానికి శ్వాస ఇది ఇవ్వాలి, గాలి ఇవ్వాలి నోట్లో. సరేనా? మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఒకసారి మళ్ళీ 30 అట్లా వాళ్ళు హెల్ప్ వచ్చే వరకును వాళ్ళు లేసేదాకను మనము ట్రై చేస్తూనే ఉండాలి దాన్ని. సరేనా? అది కాలేదు అంటే ఇప్పుడు ఏఐడి అనేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి వచ్చింది. ఏఐడి బాక్స్ అని ఒకటి వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చేసి ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్, ఇప్పుడు రాలేదు ఎప్పుడో కొత్తగా వచ్చిలేదు, లెఫ్ట్ సైడ్ లో ఒకటి కరిపిల్ల, మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ లో ఒకటి కరిపిల్ల కరిపించి దాన్ని అది బాక్స్ మనకు చెప్తుంది ఏమేమి చేయాలా ఏమనేసి. దాని ప్రకారం చేసినా కూడా వాళ్ళకి అది కరెంట్ కట్టగొట్టి పైకి లేచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది సిపిఆర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిపిఆర్? అది ఇంగ్లీష్ లో చాలా పెద్దగా ఉంది, సొప్పలేదు. ఓకే, అన్ని తప్పుతాలు చెప్తా. ఇదే కదా ఇంకేమే. ఫస్ట్ సన్ని సిపిఆర్ ఇస్ కార్డియో పల్మనరీ రెసిస్టెన్స్. ఓకేనా? అది ఎవరైనా కింద పడిపోయినారు అనుకో, ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్ ఆఫ్ సేఫ్ చూడాలా, కరెక్ట్గా ఉందా, లొకేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని. పర్సన్ పడిపోయినాడు అని చెప్తే తన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలా. ఫస్ట్ బ్రెత్ చూడాలా. మీరు ఇక్కడ చూసేది మీరు అంతా ఎంబీబీఎస్ ఎక్స్పర్ట్లు కదా అట్లంతా చూసేకి. జస్ట్ సీ దర్ హార్ట్ రైజ్ ఉందా లేదా, డౌన్ అప్ అండ్ డౌన్ అవుతా ఉందా లేదా, హార్ట్ రైజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది. దెన్ అంతకీ మీకు ఇది కాలేదంటే ఇయర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. వాళ్ళకి వాళ్ళ శ్వాస తీసుకున్నప్పుడు వాళ్ళ ముక్కు దగ్గర కానీ అప్పుడు మీరు ఇయర్ పెట్టేసి కూడా చూడొచ్చు. ఇయర్ తగులుతుంది, వాళ్ళ శ్వాస తగులుతుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా దెర్ ఇస్ నో బ్రేత్ అని చెప్పేసి. అప్పుడు మీరు ఎట్లా వేయాలా సిపిఆర్? 2 ఈజీ టిప్ ఒకటి ఉంటుంది. 2 nipples ఇన్ బిట్వీన్ ద 2 nipples రిబ్ గేజ్ ఉంటుంది. అది వెరీ సాఫ్ట్, ఇట్స్ నాట్ ఎ బోన్. అండ్ అందరు చెప్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్ హార్ట్, రైట్ సైడ్ హార్ట్, అదంతా కాదు. ఇట్స్ జస్ట్ సెంటర్లో మీ పొజిషన్ ఇట్లా ఉండాలా. ఇట్లా పొజిషన్ ఉందంటే ఈ థమ్ ఇది ఉంటుంది కదా, ఈ పార్ట్ పామ్లో ఈ పార్ట్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా తీసుకొని ఇది ఆ 2 nipples మధ్యలో రిబ్ గేజ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకొని 30 కంప్రెషన్ ఇవ్వాల. 1 2 3 4 5 అని చెప్పుకుంటే 30 కంప్రెషన్ ఇచ్చినాక 2 బ్రెత్, మౌత్ టు మౌత్ 2 బ్రెత్. కోవిడ్లో మౌత్ టు మౌత్ ఇవ్వకూడదని చెప్పి అన్బు బ్యాగ్ అంట అట్లాంటివన్నీ కొన్ని ఎక్విప్మెంట్లు వచ్చినాయి తర్వాత కోవిడ్ అప్పుడు. ఇప్పుడు మౌత్ టు మౌత్ ఒక 2 బ్రెత్ ఇవ్వచ్చు. ఓకేనా? అది 5 cycles ఇమ్మీడియట్గా ఇవ్వాల.
మనం ఒక్కరే ఇచ్చే కావద్దు, స్టాప్ చేయకూడదు, మనకు ఒక్కరే ఇచ్చే కావద్దు. సో 1 person హెల్ప్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వాళ్ళని చెప్పాలా. AED ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్, ఇట్స్ కాల్డ్ AED. నువ్వు చెప్పింది ఏంది? శ్వాస చూడాలా, ఎడ చూడాలా, అవంతా ఉండు. AED యూజ్ అప్పుడు కూడా బిఫోర్ అటాచింగ్ దట్ ప్యాచెస్ ఉంటాయి, దానికి 2 pads ఉంటాయి. ఆ ప్యాచెస్ ముందర ఫుల్ షేవ్ చేయాలి మగోళ్ళు అయితే. నో నీడ్ టు ఫియర్. అయ్యో లేడీస్ అయితే మనం ఎట్లా తీయాలా అది ఇదంతా ఏం చూడకూడదు. ఇమ్మీడియట్ గా మీరు ఫస్ట్ ఎయిడ్ మీకు ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఇమ్మీడియట్ గా తీసేలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ CPR ఇచ్చేసేలా. విత్ 2 minutes అతను ప్రాణం 2 minutes మీరు CPR ఇస్తే బతుకుతారు. అదే మామ చెప్పింది, నేనే చెప్పినా డిఫరెంట్. ఇంగ్లీష్ లో చెప్పింది, నాకు ఇంగ్లీష్ లో అది నిజంగా తెలిసిన వాళ్ళు అయితే చెప్తా కొడతారు వీళ్ళే నిధులు చెప్తారు అని చెప్పేసి. మాకు తెలిసింది, మాకు ట్రైనింగ్ ఇచ్చింది, మేము చెప్పినామమ్మా. ఎంత ఎడ్యుకేషన్ ఇంకా పెద్ద చదవాలి, అవన్నీ చదవాలి. సరేలే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.